ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారి జీవితానికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ క్షణమే వదిలిపెట్టేయండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక మన వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారి జీవితంలో ఒక అతిపెద్ద శత్రువు అయితే మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ శత్రువు అనేది స్త్రీ రూపంలో ఉంటుంది. వెంటనే ఈమెను గుర్తించి మీ జీవితం నుండి ఈమెను తొలగించలేనట్లయితే మీ జీవితాన్నే నాశనం చేసేంత ప్రమాదాన్ని అయితే మీరు ఈ స్త్రీ వల్ల పొందుతారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు అసలు ఆ స్త్రీని ఏ విధంగా గుర్తించాలి, అలానే ఇలాంటి శత్రు సంబంధిత బాధల నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన పరిహారం ఉంది. దాన్ని కనుక పాటించినట్లయితే ఎలాంటి శత్రువులైనా వారం రోజులోనే నశించిపోతారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరు కొంచెం దుడుకు స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మాట పడే మనస్తత్వం అయితే ఉండదు. అలానే ఈ రాశి వారికి చంచలమైన మనస్తత్వం కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఆనందపడతారు, ఒక్కసారిగా ఏవో పాత జ్ఞాపకాలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అందరితో కలిసి ఉండడానికి, మరికొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తనను మెచ్చుకునేవారు లేకపోతే తనను ఇష్టపడేవారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. తనను పట్టించుకొని వ్యక్తులు మాత్రం ఈ రాశి వారు అస్సలు పట్టించుకోరని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించిన స్త్రీలు అలంకరణ ప్రియులుగానే ఉంటారు. స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో మాత్రం ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది వ్యక్తుల గురించి మీరు జీవితంలో ఎక్కువగా ఆరాటపడుతూ వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అవతలి వారికి మీరంటే ఎటువంటి విలువ ఉండదు. అలాంటి వారి విషయంలో దూరంగా ఉండటమే మంచిది. ఈ రాశికి సంబంధించిన పురుషులకు డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. చిన్ననాటిలో ఎదుర్కొన్నటువంటి ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాటి వల్ల ఆర్థిక పరంగా జీవితంలో ఎప్పటికైనా పురోగతి సాధించాలని రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశి వారికి ఒకరిపై డిపెండ్ అయ్యే మనస్తత్వం ఉండదు. మొదట్లో ఏదైనా నేర్చుకున్నా కూడా ఒకరి ద్వారా పూర్తిగా నేర్చుకుని తాము కూడా అదే విధంగా చేయాలని అనుకుంటూ ఉంటారు. ప్రతిసారి వారి మీద డిపెండ్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు. అలానే మేషరాశికి సంబంధించి వ్యాపారస్తులకి ఈ సమయంలో వ్యాపార పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాపారంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు కొంతమంది స్త్రీలు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు సరైన నిర్ణయాలు తీసుకున్న వారు మీకు తప్పుడు సలహాలు ఇవ్వడం, అత్యాశ చూపించడం, అనవసరమైన వాటిపై పెట్టుబడులు పెట్టించే విధంగా మాట్లాడటం ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలాంటి స్త్రీలను మీరు గుర్తించుకొని ముందే మీ జీవితం నుండి తరిమేయడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఈ సమయం బాగా అద్భుతంగా కలిసి రాబోతుంది. విద్యార్థులకు ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఈ సమయం నుండి కూడా శ్రద్ధ పెరుగుతుంది. అంటే వారు గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రిపీట్ కాకుండా చూసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల మీద మాత్రం చిన్న చిన్న విషయాలకు చికాకు పడిపోతూ ఉంటారు. అలానే ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూల పరంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మేషరాశి వారు నెంబర్ 1 స్థానంలో అయితే ఉంటారు. అంటే మీకు మీ పై స్థాయి అధికారులకు అన్ని విధాల అనుకూలంగా ఉండటం, అలానే ఉద్యోగ ప్రదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందడం, ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా చూసుకుంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా హుందాగా జీవితాన్ని ముందుకు నడుపుతారు. తనకి గౌరవం రావాలని ప్రతి చోట కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఉద్యోగ విషయంలో స్త్రీలతో మాత్రం మీ ఇంటి విషయాలు కానీ మీ వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు చర్చించకండి. ఎందుకంటే ఉద్యోగ పరంగా కొంతమంది స్త్రీల వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీ మీకు తెలియకుండానే మిమ్మల్ని గమనిస్తూ
మీ కష్ట సుఖాల్లో తోడున్నట్లు నటిస్తూ మీ విషయాలన్నీ తెలుసుకుని మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ కారణంగా కుటుంబాలే నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేష రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల వ్యవసాయ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యపరంగా మాత్రం శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా యువకులు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించవచ్చు ఉంటుంది. కంటి సంబంధిత వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు అనేవి కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేష రాశి వారికి ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబం నుండి ప్రతి కోణం నుండి సహాయ సహకారాలు అందుతాయి. అయితే కుటుంబ పరంగా ఏవైనా నూతనంగా వస్తువులు కొనుగోలు చేసినా లేదా బంగారం, వెండి ఇలాంటి విలువైన ఆభరణాలు కొనుగోలు చేసినా వాటి గురించి బయట ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది. పైకి అందరూ నవ్వుతున్నప్పటికీ కూడా లోపల మీ ఎదుగుదలను చూసి అసూయ, ఈర్ష్య పడేవారు ఎక్కువగా ఉంటారు. మీరు ఎంత నిజాయితీగా సంపాదించినప్పటికీ కూడా ఆ సంపాదన గురించి కూడా తప్పుడుగా మాట్లాడి నిందలు వేసేవారు ఎక్కువగా ఉంటారు. కొంతమంది మిమ్మల్ని వృత్తిపరంగా దెబ్బతీయలేని వారు మానసికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి, అంటే మీరు ఏ విషయంలో అయితే సెన్సిటివ్గా ఉంటారో వాటిపై దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా మాత్రం అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తులు చేసే ప్రతి పనిలో కూడా ప్రజాదరణ అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. మిత్రులతో పాటు శత్రువులు కూడా సమానంగా ఉంటారు. కాబట్టి నిర్ణయాలు తెలివిగా తీసుకుంటూ సాగాలి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అభివృద్ధి చాలా వరకు కనిపిస్తుంది. మేష రాశి వారు సేవింగ్స్పై ఎక్కువగా మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. సేవింగ్స్ చేద్దామని ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి ఖర్చుల వైపుకు మీ మనసు వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. స్నేహితులతో బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని ఇటువంటి వాటిపై ఎక్కువగా డబ్బును వృధా చేసుకోవడం జరుగుతుంది. మేష రాశివారు ఎవరైతే గృహాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు కొంతకాలం ఖచ్చితంగా ఎదురు చూడవలసి ఉంటుంది. గృహ నిర్మాణ లేదా కొనుగోలు ప్రయత్నాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కల్పించడం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాల సమయంలో అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. దైవ మందిరంలోని, దైవ పూజల్లోని అధిక సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మేష రాశి వారికి స్త్రీ శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. దీని నుండి బయటపడడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి. మీరు వారం లోపుగానే విశేషమైన మార్పులు చూస్తారు. అంటే మీ చుట్టూ ఉన్న శత్రు వాతావరణం ఏదైతే ఉందో పాజిటివ్గా మారటం, వారు మీ గురించి పట్టించుకోకపోవడం లేదా మీ నుండి దూరంగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా మీరు గమనించడం జరుగుతుంది. ఆదివారం రోజు పువ్వు ఉన్నటువంటి ఒక లవంగాన్ని తీసుకోండి. కేవలం పువ్వు పైన ఏదైతే ఉంటుందో అటువంటి మాత్రమే తీసుకోవాలి. పువ్వు లేనటువంటి లవంగం అనేది మీకు పరిహారానికి పనికిరాదు. ఈ పరిహారాన్ని ఆదివారం రోజు లేదా అమావాస్య రోజే చెయ్యాలి. ఒక లవంగాన్ని తీసుకొని దాన్ని గుప్పెట్లో పట్టుకొని మీకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు తలుచుకొని, ఒకవేళ తెలియనట్లయితే నాకు ఉన్నటువంటి శత్రు సంబంధిత బాధలు, అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నశించిపోవాలని 3 సార్లు కోరుకొని దానిని మంటల్లో పడేయండి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.